ఎలా ఉన్నారు అందరూ? వేదికను అలంకరించిన పెద్దలకి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు, నగర ప్రజలకి, ఎంతోమంది తాలూకా కలయిక ఈ యొక్క ఉత్సవం, కళాకారులకి, చిన్నారులు అందరికీ కూడా మరొక్కసారి నా తాలూకా శుభాకాంక్షలు తెలియజేస్తూ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. విజయవాడ ఉత్సవంలో ముఖ్యంగా ఈరోజు ఈ ప్రత్యేకత కూడా ఇప్పుడే చెప్పడం జరిగింది. మూలా నక్షత్రం, అమ్మవారు సరస్వతీదేవి అలంకరణలో ఉన్నటువంటి సందర్భంగా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తాలూకా కరుణా కటాక్షాలు పొందే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉందని వేదిక ద్వారా మీ అందరితో కూడా పంచుకుంటున్నాను. మనకి చిన్ని గారు మొట్టమొదటిగా ఈ యొక్క ఉత్సవాన్ని నా గురించి చెప్పినటువంటి సందర్భంలో మీరు కూడా ఖచ్చితంగా ఏదో ఒక రోజు రావాలి, చాలా గ్రాండ్గా ఇది ఏర్పాటు చేస్తున్నామనంటే నేను నా తాలూకా షెడ్యూల్ చూసుకొని ఏదో ఒక రోజు అన్నప్పుడు తెలియకుండానే 29 అని అంటే ఆయనే చెప్పారు మూలా నక్షత్రం అద్భుతమైనటువంటి రోజు అని. అది అటువంటి రోజున అమ్మవారు నాకు ఆ ప్రసాదం ప్రసాదించడం అనేది నా అదృష్టంగా కూడా ఈరోజు భావిస్తున్నాను. ఎన్నో సందర్భాల్లో విజయవాడ వచ్చాం, ఎన్నో సందర్భాల్లో అమ్మవారిని కూడా దర్శించుకున్నాం. కానీ వాటన్నిటికీ కూడా ఒక ఎత్తు అయితే ఈ నవరాత్రుల సందర్భంగా ఈరోజు ప్రత్యేకంగా దర్శనం చేసుకోవడం అనేది నిజంగా మర్చిపోలేనటువంటి అనుభూతిగా నేను భావిస్తున్నాను. అందులో భాగంగా మనం ఎప్పుడు కూడా విజయదశమి అని అంటే మనకి ప్రధానంగా దేశంలో గుర్తొచ్చేది మైసూరులో దసరా ఉత్సవాల గురించి మనం మాట్లాడుకుంటాం. అలాగే కలకత్తాలో జరిగేటటువంటి దుర్గా పూజ గురించి మాట్లాడుకుంటాం. ఈరోజు 7 రోజులు విజయవాడలో ఈ ఉత్సవం జరిగింది. నాకు ఒక నమ్మకం ఉంది, రేపు ఈ 11 రోజులు ఉత్సవం జరిగిన తర్వాత దేశంలో ఎవరైనా విజయదశమి గురించి మాట్లాడాలనంటే మన విజయవాడ గురించే మాట్లాడే స్థాయిలో ఈరోజు ఈ ఏర్పాట్లన్నీ కూడా చేయడం మనందరికీ కూడా గర్వకారణం. నేను ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి శ్రీకాకుళంకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్లమెంటు సభ్యుడిని. కానీ విజయవాడలో జరుగుతున్నటువంటి ఉత్సవం ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజానికం ఎంత గర్వపడుతున్నారో నేను కూడా అదే స్థాయిలో గర్వపడుతున్నాను. దానికి ప్రత్యేక కారణం ఈరోజు ఇక్కడ ఏర్పాట్లు ఏ రకంగా చేశారో దాని గురించి, ఎంత విశేషంగా, ఎంత వైభవంగా, అంగరంగ వైభవంగా ఈరోజు ఈ కార్యక్రమం చేశారో నా భూతో నా భవిష్యత్తు అన్న విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి కార్యక్రమం జరగాలనంటే 2 సంకల్పాలు, మానవ సంకల్పం ఉండాలి. అది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఆయన గురించి కూడా మీ అందరికీ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక విషయం కానీ, ఒక విజన్ కానీ, ఒక కార్యక్రమం కానీ పట్టుకున్నారనంటే అది 100% సక్సెస్ఫుల్గా ఎలా చేయాలన్నది ఒక సర్జరీ చేసే డాక్టర్ ఎంత శ్రద్ధ వహించి చేస్తారో అదే రకంగా కార్యక్రమాలు కూడా సూపర్ హిట్ చేయడానికి ఆలోచనలు, గైడెన్స్ ఇస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే యువ నాయకుడు నారా లోకేష్ అన్న గారు, దానితో పాటు ఈరోజు టీం మెంబర్స్ అందరినీ కూడా చూస్తున్నాం. ప్రతి ఒక్కరి తాలూకా కాంట్రిబ్యూషన్ ఇందులో ఉంది. ఎంతోమంది ఈరోజు వివిధ ప్రాంగణాల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, వాళ్ళందరి తాలూకా కాంట్రిబ్యూషన్ కూడా ఈరోజు ఉంది. ఆ మానవ సంకల్పంతో పాటు దైవ సంకల్పం కూడా తోడవ్వాలి. లేకపోతే ఎంత పెద్ద కార్యక్రమం, ఎంత మనం డబ్బులు ఖర్చు పెట్టినా, ఎన్ని కార్యక్రమాలు చేయడానికి ఉత్సాహంతో మనం ముందుకు నడిచినా ఇలాంటి కార్యక్రమం విజయవంతంగా జరగాలనంటే ఆ దైవం తాలూకా సంకల్పం కూడా ఉండాలి. ఆ 2 కలిసి వచ్చాయి. మన విజయదశమికి మన కనకదుర్గమ్మ తాలూకా ఆశీస్సులు కూడా పుష్కలంగా ఉన్నాయి కాబట్టి ఉత్సవం విజయవంతంగా ఈరోజు కొనసాగుతుంది. అందులో సివిల్ ఏవియేషన్కి సంబంధించి ఒక హెలికాప్టర్ రైడ్ కూడా పెట్టారు. నాకు కూడా ఆనందం అనిపించింది. ఏదో ఒక స్థాయిలో నేను కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం దక్కింది. బాగా జరుగుతుంది. అలాగే చాలామంది ఉత్సాహంగా హెలి రైడ్ కూడా ఎక్కి విజయవాడ నగరం పైనుంచి కూడా చూసే మంచి అవకాశం కూడా దక్కుతుంది. ఇంకోటి ఇక్కడే మనం చూసాం డ్రోన్ షో కూడా. మీ అందరికీ కూడా గుర్తుంటుంది, గతంలో ఇదే సందర్భంలో పున్నమి ఘాట్లో మనం డ్రోన్ సమ్మిట్ అమరావతిది పెట్టుకుంటే ఈ పున్నమి ఘాటి వేదికగానే వరల్డ్ రికార్డు సాధించినటువంటి డ్రోన్ షోను కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. అలాగే ఈరోజు ఈ విజయదశమి కార్యక్రమాల్లో మరొక వరల్డ్ రికార్డుకి మనం అందరం కూడా ముందుకు వెళ్తున్నాం. అంటే విజయదశమికి ఈ యొక్క విజయవాడ నగరం విజయానికి సంకేతం ఏ రకంగా అవుతుందో ఈ కార్యక్రమాలన్నీ కూడా ఒక నిదర్శనం. ఇందులో అన్నిటికంటే మెచ్చుకున్నటువంటిది చిన్ని గారు కూడా ఇప్పుడు చెప్పారు, అంతరించిపోతున్నటువంటి కళలు, కళాకారులు ఎవరైతే ఉన్నారో మా శ్రీకాకుళం జిల్లా నుంచి ఉత్తరాంధ్ర ప్రాంతం కూడా జానపదానికి పెట్టినటువంటి పెద్దపీట అది. ఎంతోమంది కళాకారులు ఉన్నారు. కానీ మారుతున్నటువంటి సమాజంలో, డిజిటల్ యుగంలో అందరం కూడా ఫోన్లకు అతుక్కుపోతున్నాం, ఏవేవో నెట్ఫ్లిక్స్లు అంటున్నాం, రకరకాల సినిమాలు వస్తున్నాయి, అన్నీ కూడా చూస్తున్నాం. కానీ మన తాలూకా సంపద, మన సంస్కృతి, మన చరిత్ర ఏదైతే ఉందో దానికి మాత్రం పెద్దగా అవకాశాలు రావట్లేదు. చాలామంది అది మెచ్చుకోవాలి, ఎక్కడైనా చూడాలని అనుకున్నా సరే
వాళ్ళకి ప్రమోట్ చేయడానికి ఎక్కడ వేదికలు దొరకట్లేదు. అటువంటిది ఎంత పెద్ద ఉత్సవ కార్యక్రమాన్ని పెట్టి ఒక కేంద్ర బిందువుగా అలాంటి కళాకారులను ఎంచుకొని ఎక్కడెక్కడ నుంచో రాష్ట్ర నలుమూలల నుంచి, కేవలం కృష్ణా జిల్లాను విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారని కాదు, మా శ్రీకాకుళం ఇచ్చాపురం దగ్గర నుంచి కూడా కళాకారులు తీసుకొని వచ్చారు, అనంతపూర్ కుప్పం దగ్గర నుంచి కూడా కళాకారులు తీసుకొని వచ్చారు, తిరుపతి నుంచి తీసుకొని వచ్చారు. అందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ ఈ యొక్క వేదిక వాళ్ళందరికీ కూడా వాళ్ళ సంపదని మనందరికీ కూడా చూపించే గొప్ప అవకాశం రావడం, అది కూడా బహుశా ఆ దైవం ఇచ్చినటువంటి ఒక సంకేతంగా మనం భావించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన అందరం కూడా కలిసి ఏ రకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశామో, ఎందుకు పండగలు మన అందరం కూడా జరుపుకుంటాం, కేవలం ఒక ఆనందాన్నో ఒక దైవ భక్తితోనో